లాస్ ఆఫ్ డెస్టినీ 2 నెలల కిందట హాట్ టాపిక్ గా మారింది ఈ పుస్తకం. ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన ఈ పుస్తకం ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. 2020లో గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాశారు. కాగా సదరు వివాదంపై ఎంఎం నరవణే తాజాగా స్పందించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. పరోక్షంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన పుస్తకం. ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే ఈ పుస్తకం రాశారు. కాగా సదరు పుస్తకం ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. అంతేకాదు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కూడా ఈ పుస్తకం ప్రభావం పడింది. ఇదే పుస్తకాన్ని ఆయుధంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. కాగా చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించిన అనేక వివాదాస్పద అంశాలను సదరు 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో రచయిత ఎంఎం నరవణే పొందుపరిచారు. కాగా 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ వివాదంపై ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే తాజాగా స్పందించారు. తాను రాసిన పుస్తకం ఇప్పటి వరకు ప్రచురితమే కాలేదన్నారు. అయితే సదరు వివాదంలోకి తనను అనవసరంగా లాగారని ఎంఎం నరవణే ఆరోపించారు. పరోక్షంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై ఆయన ఆరోపణలు చేశారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎంఎం నరవణే ఈ ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ఎంఎం నరవణే రాసిన మరో పుస్తకం ది క్యూరియస్ అండ్ క్లాసిఫైడ్ ఆన్ ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఒక పేరొందిన వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ వివాదం నేపథ్యంలో జరిగిన రచ్చ గురించి ఆయన ప్రస్తావించారు. కాగా 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకాన్ని ఆమూలాగ్రం పరిశీలించేంత వరకు ప్రచురణను నిలిపివేయాల్సిందిగా రక్షణ మంత్రిత్వ శాఖ తనను కోరిందన్నారు. ఈ నేపథ్యంలో తాను పుస్తక ప్రచురణను నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ తర్వాత ప్రచురితం కాని పుస్తకం నేపథ్యంలో కొంతమంది పార్లమెంట్లో నానా రభస చేశారన్నారు. దీనివల్ల తాను అనవసరంగా వివాదంలో చిక్కున్నానని పరోక్షంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎంఎం నరవణే వ్యాఖ్యానించారు. కాగా 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదైంది. కాగా ఈ వివాదాస్పద పుస్తకం ఇప్పటి వరకు అసలు ప్రచురణ కాలేదన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. ప్రచురణ జరిగిందన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెబుతున్న మాట. కాగా ఈ వివాదంపై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కూడా స్పందించింది. 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణ హక్కులు తమ వద్దే ఉన్నాయని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పేర్కొంది. అంతేకాదు ఇప్పటి వరకు సదరు పుస్తకం ముద్రణ జరగలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కుండబద్దలు కొట్టింది. అలాగే డిజిటల్ ఫార్మెట్లోనూ అందుబాటులో లేదని వెల్లడించింది. అలాగే సదరు పుస్తకాన్ని ఏ రూపంలోనూ తాము పంపిణీ చేయలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ తెగేసి చెప్పింది. అలాగే పుస్తకంలోని అంశాలను తాము బహిర్గతం పరచలేదని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒక హెచ్చరిక కూడా చేసింది. సదరు వివాదాస్పద పుస్తకం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ ఇలా ఏ రూపంలో ఉన్నా అది కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ హెచ్చరించింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఈ సంస్థ పేర్కొంది. అలాగే కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ హెచ్చరించింది. కాగా సదరు పుస్తకం సామాజిక మాధ్యమాల్లోనూ అలాగే అనేక ఆన్లైన్ వార్తా సంస్థల ప్రచారంలో ఉండటాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రిందట ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా పెంగ్విన్ సంస్థ ప్రచురణకు ముందు రూపొందించిన పీడీఎఫ్ ప్రతి కొన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉన్న విషయాన్ని పోలీసులు గమనించారు. దీంతో వివాదాస్పద పుస్తకం ప్రచురణకు సంబంధించి ఫిబ్రవరి నెలలో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కాగా 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో విపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయితే రాహుల్ గాంధీ ప్రయత్నాలను అధికార పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రధానంగా హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్డుకున్నారు. అసలు ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను సభలో ఎలా ప్రస్తావిస్తారంటూ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. మర్నాడు కూడా నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయితే ఈసారి అధికార పార్టీ సభ్యుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే తాను నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. అయితే ఇందుకు అధికార పార్టీ సభ్యులు అంగీకరించలేదు. దీంతో లోక్సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చెలరేగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో సభలో ఏం జరుగుతుందో తెలియలేదు. ఈ నేపథ్యంలో అపోజిషన్ నాయకుడి హోదాలో సభలో మాట్లాడటానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తే అందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్దేశపూర్వకంగా అవకాశం ఇవ్వలేదన్నది కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీల ప్రధాన ఆరోపణ. అధికార పార్టీని సంతృప్తిపరచడానికే రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఏది ఏమైనా ఇప్పటికైతే 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం వివాదం సమసిపోయినట్లే భావించాలి.